అంటే తాటేకుల భక్తి. ఎవరు చెప్తే ఆ రోజు అమ్మో అంతకు మించిన వాళ్ళు ఇంక లేరండి, అంతకు మించిన సంఘం ఇంకెక్కడ అక్కడేనండి అసలు భక్తి. అసలు నాకండి అసలు ఇది వచ్చిందండి. ఏమొచ్చింది? అది ఏదొస్తే అది అవసరం లేదు. నీ విశ్వాసం సరిగా ఉంటే, నీవు క్రీస్తు అనేటువంటి బండ మీద నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతాం. నువ్వు చేసే ప్రతి ప్రార్థన నా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. నువ్వు అడిగిన ప్రతిదీ కూడా నా దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. పేతురు ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దేనిని మిప్పుదువో పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుతున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును ఇప్పబడదు అని పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. నేటి దినాల్లో విశ్వాసులు ఏమైపోతున్నారంటే దారి తప్పిపోతా ఉన్నారు. బండ మీద నిలవలసినటువంటి విశ్వాసులు జారిపోయి బండ ప్రక్కకు వెళ్ళిపోతా ఉన్నారు. అందుకనే వారి జీవితంలో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని నిలుపుకోలేకపోతా ఉన్నారు. నీకంటూ ఒక బండ ఉంది, నీకంటూ ఒక బండ ప్రభు ఏర్పరిచాడు. ఆ బండ మీదే నువ్వు ఉండాలి. ఆ బండ క్రీస్తే, అది నీ సంఘమే, అది నీ గ్రామమే. ఆ బండను విడిచిపెట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నారు. ఒకటే శరీరం, ఈ సార్వత్రిక సంఘం అనేటువంటి ఈ బండ క్రీస్తే. ఏ సంఘమైనా క్రీస్తు అనేటువంటి పునాది మీదే ఉండాలి. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఇంకోటి లేదు. కాబట్టి ఆ వేయబడినటువంటి పునాది ఈ ప్రపంచంలో ఎప్పుడూ ప్రభు మనందరి కొరకు ఏర్పరిచాడు. మనందరి కొరకు విరగొట్టబడ్డాడు, మనందరి కొరకు నలగొట్టబడ్డాడు. మనందరి కొరకు ఆయన ఒక స్థిరమైనటువంటి నిరీక్షణ మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి ఆ మార్గంలో మనం ఉన్నప్పుడు ఒకే శరీరము, ఒకే దివ్య స్నానం. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మన జీవితంలో బాప్తిస్మాన్ని పొందుకోవాలి? బాప్తిస్మం నేను అడిగేది ఎన్నిసార్లు? నేను అప్పుడు గబుక్కుని మీటింగ్లో అందరు తీసుకుంటున్నారని తీసుకున్నానండి. తెలిసి తీసుకున్నావో తెలియక తీసుకున్నావో అది కన్ఫర్మే. ఏమనండి, నా చిన్నప్పుడు తెలవకుండా గబుక్కుని పెళ్లి చేశారు, నా ఇంకోసారి చేసుకుంటాను కుదురుదా? కొడతారా? మరి అది ఒక్కసారే తెలిసి చేసినా తెలియకపోయినా. మాకు తెలిసి రీసెంట్గా ఒక చిన్న కాంప్లికేషన్ వచ్చింది. సింగరేణి కాలనీస్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆమె మొదటి పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. రెండవ పెళ్ళి కలకత్తాలో ఒక ఎల్ఐసి ఆఫీసర్కి ఇచ్చి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేశారు. ఆయన పెళ్ళైన ప్రారంభ దినాల్లో, సార్ నేను ప్రసంగం చేస్తాను సార్, నాకు ఆంధ్రకేశ్వర కీర్తనలు చాలా వచ్చండి అని చెప్పాడు. అంత ఆత్మీయమైనటువంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఈమె యొక్క ఏటీఎం కార్డు, ఆమె శాలరీ అంతా కూడా కారుకి, ఇల్లు లోనికి, ఈ పొలాల లోనికి మొత్తం ఒకదానికి మొత్తం లింక్ పెట్టేశాడు. ఇప్పుడు 50 రూపాయలు ఆటోకి కావాలంటే ఎవరు ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. ఆమె జీతం ఎంతో తెలుసా? 4 లక్షలు అంటే ఇప్పుడు 4 లక్షలు. ఇప్పుడు ఆమె పేరు మీద 5 కోట్ల ఎల్ఐసి పాలసీలు కట్టాడు. 5 కోట్ల ఎల్ఐసి పాలసీలు కట్టాడు. మరి ఏం చేశాడో ఏం చేయలేదో మనకు తెలియదు, కానీ వాళ్ళ బంధువులు చెప్పేటువంటిది